వెల్కమ్ టు 585 ఐదు ఎక్స్క్లూజివ్ వార్తలు. ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్లు, ఐదుగురు న్యూస్ రిపోర్టర్లు, 5 ప్రదేశాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్ 585 ఇప్పుడు చూద్దాం. సెక్రటేరియట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. బడ్జెట్ కు ఆమోదము, మరో 2 గ్యారంటీల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది మంత్రివర్గం. ఆ డీటెయిల్స్ ని చూద్దాం. ఇక సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన ఫుల్ ఫోకస్ పెట్టాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయి ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. మరి ఏం చర్చించారో చూద్దాం ఈ బులెటిన్ లో. అటు ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో మైలవరం పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రేపు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏంటది? ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక విశాఖ ఎంఆర్ఓ హత్య కేసులో కీలక పురోగతి లభించింది. గంగారాం అనే వ్యక్తి నిందితుడు అని గుర్తించారు పోలీసులు. ఆ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వీటన్నింటితో పాటు జాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. జిల్లా ఎస్పీ శబరీష్ నేతృత్వంలో మేడారం జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆ ఫుల్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే కుల గణనకు ఆమోదం తెలపబోతోంది తెలంగాణ కేబినెట్. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో 2 గ్యారంటీలను అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో వాటిపైన కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆసుపత్రులు, వైద్యం, ఐటీ, టౌన్షిప్ అభివృద్ధిపై చర్చించనుంది. ప్రధానంగా వాహనాల నెంబర్ ప్లేట్స్లో టీఎస్ను టీజీగా మారుస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇరిగేషన్ శ్వేతపత్రం పైన నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలపైన కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఎంతసేపు అయింది కేబినెట్ మీట్ స్టార్ట్ అయ్యి? ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? మొత్తం మినిస్ట్రీ అంతా ఉందా? ఎజెండా ఏం పెట్టుకున్నారు? ఒక హాట్ ప్రెస్ మీట్ తర్వాత కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. అందరు మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పేశారు. బడ్జెట్ సమావేశం ఉండబోతుంది, దాన్ని కన్ఫర్మ్ చేశారు. బడ్జెట్ సమావేశంపై కేబినెట్ తర్వాత మనం క్లారిటీ వస్తుంది అనుకున్నాం. కాకపోతే కేబినెట్కు ముందే జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో బడ్జెట్ సమావేశం ఉండబోతుంది. దాంట్లో ఇరిగేషన్ శ్వేతపత్రంతో పాటుగా మిగతా అంశాలు కూడా ఉంటాయి అనేది అయితే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశాలు ప్రధానంగా ఇంకొక 2 గ్యారంటీలు, 6 గ్యారంటీలు అమల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయిన 6 గ్యారంటీస్ ప్రోగ్రాంలో భాగంగా ఒక 2 గ్యారంటీలను ఇంకా అమలు చేయాల్సి ఉంది. సో దానికి సంబంధించి కూడా అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని కేబినెట్ ఆమోదించనుంది. ఒకటి 500కే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, రెండోది 200 యూనిట్లకు ఉచిత కరెంటు. సో ఈ 2 గ్యారంటీలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర తెలపనుంది. దాని తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇష్యూ రన్ అవుతుంది. సో దాన్ని విత్డ్రా చేసుకోవడమా, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం అనే దానిపైన కూడా ఇంకా చర్చ దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రాబోతుంది. ముఖ్యంగా క్యాబినెట్ భేటీలో అయితే ఈ 2 అంశాలు, అసెంబ్లీ సమావేశాలు అట్లాగే ఈ ప్రజాపాలనకు సంబంధించిన అంశాలు. ప్రజాపాలనలో అప్లికేషన్ డిజిటలైజేషన్ కూడా ప్రభుత్వం చేయబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మాన్యువల్ అప్లికేషన్స్ తీసుకున్నారు ప్రతి చోట. ప్రజాపాలన జరిగిన దగ్గర దాదాపు కోర్టుకి దగ్గరగా ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా మాన్యువల్లో తీసుకున్నారు. సో ఇప్పుడు దాన్ని డిజిటలైజేషన్ చేయడం, నెక్స్ట్ ఫర్దర్ ప్రజాపాలన 2లో కూడా దాన్ని డిజిటల్ పరంగానే అప్లై చేసుకోవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించడంపైనే మెయిన్ ఫోకస్ ఉండబోతుంది. ఈ 2 గ్యారంటీల అమలు ప్లస్ అసెంబ్లీ సమావేశాల్లో ఇంతకుముందే చెప్పినట్లుగా ఇరిగేషన్ శ్వేతపత్రాన్ని విడుదల చేయడం పైన కూడా, దానికి సంబంధించి ఎన్ని రోజులు అసెంబ్లీ సెషన్స్ పెట్టుకోవాలి అనే దానిపైన కూడా కేబినెట్ ఒక నిర్ణయానికి రానుంది. ఇక అంతకన్నా ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ధన్యవాద తీర్మానానికి, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కూడా కేబినెట్ చేయనుంది. సో ఓవరాల్గా అయితే ప్రధానంగా అయితే ఈ ఇష్యూస్ కనబడుతుంది. ఇక కొన్ని యాడ్ ఆన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. టీఎస్గా ఉన్న పేరును టీజీగా మార్చి దాన్ని రాష్ట్రపతికి దాన్ని మళ్ళీ కరెక్షన్ కోసం పంపడం లాంటి ఇంకొక 2-3 ఇష్యూస్ని కూడా కేబినెట్ తీసుకోబోతుంది. ఇప్పటికైతే దీనికన్నా ముందు కేబినెట్ సమావేశానికన్నా ముందు అయితే నిజాం షుగర్స్ పైన కూడా ఒక రివ్యూని కండక్ట్ చేశారు సీఎం రేవంత్. సో ఓవరాల్గా అయితే ఒక 40 to 50 minutesలో వీ కెన్ గెట్ మోర్ క్లారిటీ అని చెప్పొచ్చు. ఇక సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ దాదాపు 3 గంటల పాటు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది.
గత 4 రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజాగా ఉండవల్లిలో భేటీ అయిన ఇద్దరు అధినేతలు సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పనున్నారు. టీవీ9 ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, సీట్ల సర్దుబాటుపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏమేమి అంశాలు చర్చకు వచ్చాయి? ఎస్ అండి, ఈరోజు సుమారు 3 గంటల పాటు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అయ్యారు. ఈరోజు భేటీతోటి మొత్తంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి, ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఏ స్థానాలు కేటాయించాలి అనే దానికి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో హైదరాబాద్లో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గతంలో అంటే సంక్రాంతి పండుగ ముందు రోజు కూడా ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చి భేటీ అయ్యారు. అప్పుడు దాదాపుగా హైదరాబాద్లో కూడా చాలాసార్లు భేటీ అయిన తర్వాత మొత్తం ఏ సీట్ల మీద పోటీ చేయాలి అనేది సర్వేల ప్రకారం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు అయితే ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చేసినట్లుగా తెలుస్తుంది. మనకు అందుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారము రాత్రి 8 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రాబోతున్నారు. ఈ రోజు సీట్ల సర్దుబాటు మీద జాయింట్ ప్రెస్ మీట్, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ జాయింట్ ప్రెస్ మీట్ కూడా ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ జాయింట్ ప్రెస్ మీట్లోనే ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు, జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించారు అనే దాని మీద ఈరోజు అధికారికంగా ఒక ప్రకటన చేస్తారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారము. అయితే అభ్యర్థులు ఆయా స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు అనేది ప్రకటించకపోయినప్పటికీ కూడా జనసేనకు ఎన్ని సీట్లు, సర్దుబాటుకు సంబంధించి జనసేనకు ఎన్ని సీట్లు, ఏ సీట్లు కేటాయించాము, మిగిలిన ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అనేటటువంటి వివరాలను ఇద్దరు అధినేతలు కూడా చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కూర్చొని జాయింట్ ప్రెస్ మీట్ ద్వారా వివరిస్తారన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారము. ఎందుకంటే ఇప్పటికే ఆయా అభ్యర్థులకు సంబంధించి ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుంది, ఎక్కడెక్కడ టీడీపీ పోటీ చేస్తుంది అనే దానికి సంబంధించి అభ్యర్థులకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని చోట్ల ఎక్కడైతే టీడీపీ జనసేన అభ్యర్థులు బలంగా ఉన్నారో అటువంటి స్థానాలకు సంబంధించి కూడా ఎక్కడైతే ఒకవేళ టీడీపీకి ఆ సీటు జనసేన బలంగా ఉన్నప్పటికీ కూడా టీడీపీ అభ్యర్థి కనుక టికెట్ వెళ్తున్నట్లయితే ఆ జనసేన అభ్యర్థిని ఏ రకంగా అకామిడేట్ చేయాలి, అలాగే టీడీపీ అభ్యర్థిని ఎలాగే అకామిడేట్ చేయాలి, ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి కూడా అధినేతలే ముఖ్యంగా వారితో మాట్లాడనున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ రాత్రి ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ ఎంపీ రావు. ఇక నెల్లూరు కోర్టు ఫైల్ మిస్సింగ్ కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన దానికి సంబంధించి మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంవత్సర కాలం పాటు చేశారు. నేను అనుకున్నా చాలా చిన్న కేసు, దీనికి సంబంధించి ఇంత పెద్ద విచారణ అవసరం ఉండదేమో, దాదాపుగా సింపుల్గా అయిపోతుందేమో అని అనుకున్నాం. కానీ అందరినీ దాదాపుగా నన్ను విచారించారు, నా ఆఫీస్లో ఉండేటువంటి పిఏలని, నా పిఏలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లని, వాళ్ళ కాల్ డేటా అనలైజ్ చేశారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారో అన్ని విషయాలు మొత్తం సేకరించింది. బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు సిబిఐ అనేటువంటిది అత్యుత్తమ ప్రమాణాలతో కూడినటువంటి సంస్థ, కానీ వాళ్ళు చేసినటువంటి విచారణ చూస్తే ఎక్కడ ఏమి లోపాలు లేకుండా ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరిపారు. దానితో పాటు ఎవరైతే పత్రికల్లో వార్తలు వచ్చాయో, మీడియాలో వార్తలు వచ్చాయో, చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు ఏదైతే వాళ్ళకి సమాచారం ఇచ్చాడో, ఆయన ఆరోపణలు చేశాడో, అన్ని ఆరోపణల మీద కూడా ఎక్కడ ఏదైనా సాధ్యాసాధ్యాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద దీని వెనక ఎవరు ఉండి ఉండవచ్చు, ఎవరు ఉన్నారు, ఎవరు ఉండారు అనేటువంటి దాని మీద పూర్తిగా దాన్ని దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేశారు. 88 మంది సాక్షులని అందరినీ కూడా విచారించి స్టేట్మెంట్స్ నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఏదైతే ఆ రోజు ఎస్పీ విజయారావు గారు ఇద్దరు దోషుల్ని, హయత్ అనుకుంటావా కదను, ఖాజా రసూల్ అనుకుంటా, వాళ్ళిద్దరిని ఎవరినైతే ఆయన దోషులుగా గుర్తించాడో, ఆ రోజు నెల్లూరు పోలీస్ ఎస్పీ గారు గుర్తించి ప్రకటించారో ఆ ఇద్దరినే దోషులుగా నిర్ధారించారు. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఏమన్నాడంటే, ఆ దోషులు వచ్చేటప్పుడు కుక్కలు అరిస్తే వాళ్ళు నేరుగా కోర్టు హాల్లోకి వెళ్ళారు, కోర్టు హాల్లోకి వెళ్ళి కోర్టు హాల్లో బ్యాగ్ తీసుకున్నారు అంటే చాలామంది చాలా రోజులు ఇది ఎక్కడ మేము వినలే, కుక్కలు అరిస్తే దొంగతనానికి పోయినారని చెప్పానని మాట్లాడి అవహేళన చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు సిబిఐ విచారణలో వాళ్ళ విచారణలో పూర్తిగా వీళ్ళు ఎవరినైతే గుర్తించారో వాళ్ళు దోషులుగా నిర్ధారించడంతో పాటు పోలీసు విచారణలో కూడా ఎక్కడ లోపాలు జరగలేదు, ఎక్కడ మాలిఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది పోలీసులు ప్రదర్శించలేదు, ఇది సంపూర్ణంగానే దర్యాప్తు చేశారనేటువంటి అన్ని విషయాలతో కూడినటువంటి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇది సంతోషం. ఎందుకంటే నేను నా పాత్ర
లేదు అని నేను చెప్పుకునేదానికన్నా ఈ దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగినటువంటి ఇన్వెస్టింగ్ ఏజెన్సీగా ఉన్నటువంటి సిబిఐ ఈరోజు విచారణ చేసి దీనికి సంబంధించి ఎక్కడా లోపాలు జరగలేదు, గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు. ఎందుకంటే నేను నా పాత్ర లేదు అని ఎందుకు అనుకున్నానంటే అసలు నేను దీంట్లో నా మీద విచారణ చేయాల్సినటువంటి అవసరమే లేదు కదా, వాళ్ళు ఆ కోణంలో చేస్తారేమో అనుకున్నాం. కానీ ఛార్జ్ షీట్ చూస్తే దాంట్లో స్పష్టంగా రాశారు, చంద్రమోహన్ రెడ్డి కొన్ని అలిగేషన్స్ చేశాడు, ఆ అలిగేషన్స్ మీద కూడా విచారణ చేశాం. దోషులతో గోవర్ధన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నాడు, అవి కూడా విచారణ చేశాం, సంబంధాలు లేవు. అసలు దీని గురించి ఆయనకి సమాచారమే లేదు, ఈ కేసుని గురించి ఈయన పాత్ర లేదు, వీళ్ళ మధ్య ఎక్కడా లింకులు లేవు, వీళ్ళకి ఎవరికి కూడా ఒకరితో ఒకరితో సంబంధాలు లేవు, కేసు విషయంలో కానీ ఇతరతర విషయాల్లో కూడా సంబంధాలు లేవని స్పష్టంగా ఈరోజు వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఇది ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను కోరుకునేది 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి సరే ఈయన పెద్దగా పట్టించుకొని నేను సోమిరెడ్డి అనేటువంటి వాడిని పెద్దగా నేను పట్టించుకోను. ఎందుకంటే నిద్రలేస్తే పాపం ఏదో అప్పుడప్పుడు చూడాలి, ఏమన్నా ప్యాంటుకి ఏమన్నా పిచ్చుకోక గరిచింది, వీడికి ఏమైనా ఏదైనా ఘాట్లు ఉన్నాయని చెప్పాను నేను. అందుకని పెద్దగా పట్టించుకోను నేను. ఆ ఘాట్లు ఉండుంటే అది ఏదైనా పిచ్చుకోక గరిచిందేలే, ఘాట్లు ఉండాలని గమ్ముకుంటాను. కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు, నాకు 45 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునేటువంటి వాడు ఏమి జరుగుంటుందో కూడా ఆలోచించకుండా ఒక వ్యక్తి మీద నిందలు వేసేద్దాం, ఆ తర్వాత బురద తలితే కడుక్కుంటాడనేటువంటి విధంగా ఈరోజు నువ్వు అనేక రకాలైనటువంటి అనేక బహిరంగ సభల్లో మాట్లాడావు. నీకున్నటువంటి విలువ, నీ విశ్వసనీయత ఈరోజు శూన్యం అనేటువంటిది ప్రజలు గమనిస్తే నీలాంటి వాడి మాటలకు విలువ ఉందా? నేను ఈరోజు అడుగుతున్నా, చంద్రబాబుని అడుగుతున్నా, నువ్వు మాట్లాడేటువంటి ఏ మాటకైనా విలువ ఉంటుందా? విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకు చెప్తున్నాను, నువ్వు అనేక సమావేశాల్లో, మొన్న వెంకటగిరిలో జరిగినటువంటి సమావేశంలో కూడా నువ్వు మాట్లాడిపోయావు. ఆ రోజు కూడా చెప్పా, నేను సిబిఐ విచారణకి సిద్ధపడ్డా, విచారణ చేయించుకున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ విచారణకి నీ మీద వచ్చినటువంటి కేసులకు చేయించుకోగలవా అని ప్రశ్నించా, ఛాలెంజ్ విసిరా. మరలా ఈరోజు చెప్తున్నా, నా మీద ఒక అభియోగం వస్తే నేను కోర్టుకు వెళ్ళి నా మీద విచారణ చేయిస్తారా, మీరు మీ అభ్యంతరాలు ఏదన్నా ఉంటే చెప్పండి అంటే నాకు అభ్యంతరం లేదు, విచారణ చేయండి అని చెప్పి నేను న్యాయస్థానం అనుకోలే. నీ మీద వదిలేయి, పొంకాలుగా ఉన్న రింగ్ రోడ్ దగ్గర నుంచి, స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి, అనేక రకాలైనటువంటి భూములకు సంబంధించినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు, మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి నీ మీద. నీ పాత్ర లేదు అంటే అన్నిటి మీద చేయించుకోవడానికి నీకు ధైర్యం లేదు. అనేక సందర్భాలు అది చూసాం, ఎందుకంటే నువ్వు కోర్టుకు వెళ్ళి ఆపుకోవడం. నీకు నిజంగా ధైర్యం ఉంటే, నువ్వు నీతిమంతుడివే అయ్యి ఉంటే, నువ్వు అవినీతిపరుడు కాకపోతే, రేపు ఎన్నికల్లో నేను అవినీతిపరుడిని కాదు, నేను అందుకే సిబిఐ విచారణకు సిద్ధపడ్డానని చెప్పి ఏ ఒక్క నీ మీద వచ్చినటువంటి అభియోగం పైన అయినా నువ్వు సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా? దానికి సమాధానం చెప్పు. నన్ను మాట్లాడడం కాదు, ఈరోజు నా సంగతి నువ్వు మాట్లాడావు, కొన్ని పత్రికలు రాశాయి, కొంత మీడియా చూపించింది. ఈరోజు ప్రజలకు అర్థమైంది ఏంది, ఈ మీడియాలో రాసినటువంటిది అవాస్తవం, ఈ మీడియాలో ఛానల్స్లో చూపించింది అవాస్తవం, చంద్రబాబు నాయుడు మాట్లాడింది అబద్ధం. కాబట్టి ఇవన్నీ అబద్ధాలైనప్పుడు నీ నోటుకుండా వచ్చేటువంటి ఏ మాటకైనా ఇక భవిష్యత్తులో విలువ ఉంటుందా ప్రజల్లో? నువ్వు మాట్లాడావు, నీ కొడుకు, ఆ పిల్లవాడు వయసు ఎంత, నా వయసు ఎంత, ఎక్కడికి వెళ్ళి నా పిల్లగాడు కోర్టు దొంగ కాక నేను మాట్లాడాడు. ఈరోజు మీరిద్దరు అబ్బా కొడుకులు మాట్లాడారే 2 సంవత్సరాలుగా, ఈరోజు నా పాత్ర లేదు అని తేలిందే, ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? మీకు మీరు క్షమాపణలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కదా. నాకు చెప్పవలేదు, నేను మీలాంటి వాళ్ళ దగ్గర క్షమాపణలు కూడా కోరుకోను. ఎందుకంటే రాజకీయ జీవితానికి వచ్చిన రోజే ఎవడో ఒకడు పనికిమాలినోడు మాట్లాడుతూ ఉంటాడు, వాడి గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది పట్టించుకొని మన మనసు పాడు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేస్తే బాధపడాలి, ఏదైనా తప్పు జరిగితే ఎందుకు జరిగిందా అని చెప్పి ఆలోచించాలి తప్ప ఎవడో ఒకడు మాట్లాడడం అనేటువంటి ప్రజా జీవితంలో అలవాటైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి నేను అడిగేది, ఈ 2 సంవత్సరాలుగా అనేక వేదికల మీద, అనేక సభల్లో నువ్వు మాట్లాడినటువంటి మాటకి ఈరోజు ఏమి సమాధానం చెప్తావు? ఏదైనా మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర పోలీస్ పనికిరాదు, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా ఉన్నారు, కాబట్టి పోలీస్ యంత్రాంగం మీద మాకు గురిలేదు, పోలీస్ యంత్రాంగం మీద. ఫైవ్ లో థర్డ్ స్టోరీకి వచ్చేద్దాం. ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాట్ టాపిక్గా మారారు.
ఇవాళ అనుచరులు కీలక నేతలతో వసంత కృష్ణప్రసాద్ భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. అదే టైంలో రేపు మధ్యాహ్నం మరోసారి కార్యకర్తలతో సమావేశమయ్యాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశమయ్యాను. వాళ్ళందరిని పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ వివరాలు చెప్పి రేపొద్దున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మా కేడర్తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ 3 గంటలకు రండి, 3 గంటలకు ఇక్కడికే పత్రికా విలేకరుల సమావేశం. మీకు ఇప్పుడు తెలియపరిచే వాళ్ళం సమావేశం ఉందని. రేపు 3 గంటలకి మీరు ముందుగానే వచ్చారు కాబట్టి ఆ వివరం మీకే చెప్పాను. ఇప్పుడు రేపు 3 గంటలకి పత్రికా విలేకరుల సమావేశం. థ్యాంక్ యూ. మా సీనియర్ కరెస్పాండెంట్ వసంత్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. వసంత్, ఇంతకీ ఏంటా కీలక నిర్ణయం? పార్టీని విడిచిపెడుతున్నారంటూ ప్రచారం ఏమైనా జరుగుతోందా? సో ప్రస్తుతం వసంత కృష్ణప్రసాద్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు అధికార వైసీపీని వరుసగా ఎమ్మెల్యేలు వీడుతూ ఉన్నారు. ఇటు వసంత కృష్ణప్రసాద్ కూడా అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో మరికొందరితోటి భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా రేపు తన నిర్ణయాన్ని పూర్తిగా వెల్లడిస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు మాత్రం తన కుమారుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారంటూ కూడా మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అయితే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తుంటే, మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఇటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమ మాత్రం కృష్ణప్రసాద్ రాకని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే తనను హత్యా ప్రయత్నం చేయించాలని చూశారు, గతంలో తనపై దాడులు చేయించే ప్రయత్నం చేశారు, కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ పార్టీ మారాలని చూస్తున్నారు, కొంతమంది అండతోనే ఇదంతా జరుగుతుందంటూ కూడా దేవినేని ఉమ చాలా సీరియస్గా హాట్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ అంచలతో భేటీ కావడం, మరోవైపు రేపు భేటీ అయిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడిస్తాంటూ కూడా చెప్పడంతో ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా చాలా క్లియర్గా చెప్పారు, వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు కాబట్టి అన్ని వివరాలను కూడా త్వరలో వెల్లడించేటటువంటి అవకాశం ఉంటుంది, అందరం కలిసి పనిచేయాలనే సూచన చేసినట్టుగా వసంత నాగేశ్వరరావు మాట్లాడినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన మైలవరం లేదా మరో కాన్స్టిట్యున్సీ నుంచి అంటే పెనంబలూరు నుంచి కూడా పోటీ చేస్తారనే చర్చ కూడా నడుస్తోంది. కాబట్టి రేపు తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మండల పార్టీ ప్రెసిడెంట్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తన అంచవర్గంలో ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా కబురు పంపారు. అలాగే ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సమాచారం ఇచ్చారు. రేపు సమావేశం రావాలంటూ కూడా ఆహ్వానాన్ని కూడా పంపినటువంటి పరిస్థితి. రేపు సమావేశం తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక జాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తారు. సెలవు దినం కూడా కావడంతో మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల మందికి పైగా భక్తులు మేడారం, సమ్మక్క, సారక్క దేవతల గద్దెల్ని దర్శించుకున్నారు. మరి రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, మేడారం మహాజాతరకు కేవలం ఇంకా 16 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 21వ తేదీ నుండి మేడారం మహాజాతర ఆరంభం కాబోతుంది. కానీ భక్తుల తాకిడి మాత్రం ఊహించని విధంగా పెరిగిపోతుంది. గత వారం రోజుల నుండి కూడా భక్తులు విపరీతంగా తరలి వస్తున్నారు. మేజర్గా అంటే ముఖ్యంగా ఈ సెలవు దినాలు ఆదివారం వచ్చిందంటే చాలు లక్షలాది మంది భక్తులు మేడారం తరలి వచ్చి సమ్మక్క, సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సో ఈరోజు ఒక్కరోజే 2 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చి సమ్మక్క, సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది వాహనాలు అంటే కేవలం ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి కాకుండా పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి సమ్మక్క, సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంకోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కూడా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలోనే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సో మల్టీ జోన్ ఐజీ తరుణ్ జోషి నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అక్కడే తిష్టవేసి పోలీస్ సిబ్బందిని జాతర ఏర్పాట్లను నిమగ్నం చేశారు. ఎక్కడికక్కడే ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. 500 కెమెరాలతో, సీసీ కెమెరాలతో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 33 ప్రాంతాల్లో అటు మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇటు హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు, ఏపీ నుండి ఖమ్మం మీదుగా వచ్చే వాహనాలను కూడా మొత్తం 33 ప్రాంతాల్లో ఎక్కడికక్కడే పార్కింగ్ చేసి పార్కింగ్ అంటే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టారు.
చేపట్టారు. జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సేమ్ టైంలో ఫిబ్రవరి 21వ తేదీ నుండి మినీ జాతర కూడా అంటే వరంగల్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 12 ప్రాంతాల్లో మినీ జాతర నిర్వహణకు ఉంటుంది. నా వెనక కనిపిస్తున్నటువంటి కూడా ఇది అమ్మవారిపేట ప్రాంతంలో ఉన్నటువంటి మినీ జాతర ప్రాంగణం. ఇటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. మొత్తం మీదైతే మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నం అయిపోయారు. పోలీసులు కూడా ఈసారి జాతరను సక్సెస్ చేసే దిశగా భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదేశ్. ఇవి 5 ఎక్స్క్లూజివ్ వార్తలు. ఒక బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.